23 ఏళ్ల సుదీర్ఘ పోరాటం మీరు చేస్తూనే ఉన్నారు. మీకు ఎప్పుడు పట్టు సడలలేదా? అంటే ఇప్పుడు నేను మీరు మరికొన్ని చోట్ల మాట్లాడిన దగ్గర కూడా నేను అబ్జర్వ్ చేశాను. చాలా స్టబర్న్‌గా అంతే పట్టుదల మీలో కనిపిస్తూ వస్తుంది. అంతే ఎమోషనల్ కనెక్షన్ ఇప్పటికీ ఆ కేస్‌తో కనిపిస్తూ ఉంది. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ 23 ఏళ్ళు? ఇందులో అసాధ్యము అనడానికి ఏం లేదండి. హ్మ్. ఎందుకంటే ప్రత్యూష నా కూతురు. హ్మ్. నేను కని పెంచుకున్న కూతురు. తల్లిగా నా బాధ్యత నిర్వర్తించాలి. ఎందుకంటే తనకు తండ్రి లేడు. తండ్రి ఉంటే ఈ బాధ్యత తండ్రి నిర్వర్తించేవాడేమో. కానీ తండ్రి లేడు. చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. ఇప్పుడు నా కూతురు కూడా అన్యాయం అయిపోయింది. కాబట్టి తండ్రి నిర్వర్తించాల్సిన బాధ్యతను తల్లిగా నేను తీసుకున్నాను. నేను బాధ్యత నిర్వర్తిస్తున్నా. అది నాకు బర్డెన్ అనిపియదు, రెస్పాన్సిబిలిటీ అనిపియదు. నేను నా కూతురికి న్యాయం చేయాలి. ఎంతవరకు చేయగలుగుతా అంతవరకు పోరాటం చేస్తూనే ఉన్నాను 23 సంవత్సరాల నుంచి. ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానము మొన్నటి రోజు 21 రోజు జడ్జిమెంట్ రిజర్వ్ చేశారు. అందులో మాకు న్యాయం జరుగుతుందా లేదా ఏమవుతుంది అనేది నాకు తెలియదండి. అత్యున్నత న్యాయస్థానానికి సుప్రీంకోర్టుకు కావాల్సిన నా దగ్గర ఉన్న ఎంతవరకు అవైలబిలిటీ ఉంటుందో అంతవరకు మా అడ్వకేట్ గారికి నేను అన్ని డాక్యుమెంట్లు అందజేసిన. ఆ డాక్యుమెంట్ల ఆధారంగా మా అడ్వకేట్ ఆర్గ్యుమెంట్ చేశారు. 2019లో ఒకసారి వచ్చింది టేబుల్ మీదకి. బట్ అప్పుడు అక్యూజ్డ్ సైడ్ అడ్వకేట్ చనిపోయారు అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ డేట్ తీసుకున్నారు. అది మళ్ళీ 25లో వచ్చింది. సో 4 months బ్యాక్ నుంచి ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అయినాయి. ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అయినాయి. అక్యూజ్ వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ క్లోజ్ అయిన తర్వాత విక్టిమ్ ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగా మొన్న జడ్జిమెంట్ రిజర్వ్ చేయడం జరిగింది. జస్టిసెస్ ఇద్దరు డబుల్ బెంచ్కి వచ్చింది. సో రాజేష్ బిందాల్ గారు, మన్మోహన్ జస్టిసెస్ గారు జడ్జిమెంట్ రిజర్వ్ చేశారు. ఇంకా వాళ్ళ చేతిలోనే ఉంది. దేవుళ్ళు వాళ్ళే మాకు. పాప ప్రత్యూషకు న్యాయం చేయాలా, మనశ్శాంతి కలిగించాలా. అట్లీస్ట్ అన్యాయం అయిపోయిన అమ్మాయికి మళ్ళీ తిరిగి రాదు, కానీ కనీసం ఆమె ఆత్మ కన్నా శాంతి చేకూర్చాలని చెప్పేసి 23 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు నా చేతిలో ఏమీ లేదు, అంతా ఇద్దరి చేతిలోనే ఉంది. వాళ్ళు తప్పకుండా ప్రత్యూషకు మా కుటుంబానికి న్యాయం చేస్తారనే అనుకుంటున్నాను. దేవుళ్ళు కూడా సహకరిస్తారని అనుకుంటున్నాను.